ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క, ఈ తీగ మొక్క ఎంతో గొప్పది. ప్రస్తుత పరిస్థితుల్లో మన అందరము వాడుకోవాల్సిన మొక్క అని చెప్పవచ్చు అనమాట. ఎందుకు ఇప్పుడు పరిస్థితుల్లో ఎందుకు వాడుకోవాలి అంటే, ప్రస్తుతం మనం అందరము కోవిడ్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాం చాలామంది. అయితే లాస్ట్ వీడియోలో అంటే చివరి వీడియోలో కోవిడ్ పరిశోధనలో ఏ మొక్క బాగా పనిచేస్తుంది వ్యాధి తగ్గించడానికి లేదా వ్యాధి లక్షణాలు తగ్గించడానికి అన్నది మొక్క గురించి చెప్పడం జరిగింది. అదే అడ్డసారం మొక్క గురించి పరిశోధనలు ఏం చెప్తున్నాయి, ఎలా ఉపయోగపడుతుంది అన్నది చెప్పడం జరిగింది. అది దీని ముందు వీడియో ఉంటుంది, పైన కార్డ్స్లో వదిలేస్తాను, అవసరమైతే చూడండి. మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క దేనికి ఉపయోగపడుతుంది ఈ పరిస్థితుల్లో అంటే, ప్రస్తుతం మనందరము వ్యాక్సిన్స్ తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత ఒళ్ళు నొప్పులు చాలామందిలో కామన్గా కనిపించే లక్షణం. అయితే డాక్టర్స్ అందరూ కూడా వేసుకుంటే పారాసెటమాల్ వేసుకోండి, కానీ పెయిన్ కిల్లర్స్ మాత్రం వాడమాకండి అని చెప్తున్నారు. అందువల్ల నొప్పులు ఎలా తగ్గించుకోవాలో అన్నది చాలామందికి అర్థం కావట్లేదు. ఈ నొప్పులు ఎలా తగ్గుతీరా దేవుడా అని అనుకుంటున్నారు. దానికి సంబంధించిన విషయమే ఇప్పుడు ఈ మొక్క ఎలాగ ఉపయోగపడుతుంది ఆ విషయంలో దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వరకు చెప్తున్నాడు, అసలు దీని పేరు ఏమిటి అన్నది అనుమానం రావచ్చు. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ మొక్క గురించి ఇది వరకు నేను వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ కామెంట్ రూపంలో మళ్ళీ ఆ మొక్క గురించి చెప్పండి, లేదా ఇప్పుడు పరిస్థితులకు తగ్గ మొక్క గురించి చెప్పండి అని కామెంట్ రూపంలో అడగటం వల్ల మళ్ళీ ఈ మొక్క గురించి ప్రత్యేకంగా ఈ మొక్క ఇప్పటి పరిస్థితుల్లో ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయం గురించి మీకు 2 మాటలు చెప్తా. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. ఒకవేళ మీరు ఏదైనా బిజీలో ఉంటే ఏదో ఊరికే అలా చూసి వదిలేద్దాం అనుకునే లెక్క అయితే చూడమాకండి. మీకు వీలు కుదిరినప్పుడే వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి. వీడియో తొందరగా చూడటం వల్ల, పూర్తిగా చూడటం వల్ల ప్రతి ఒక్కరూ లేదా మన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఈ మొక్క ఎంతో కొంత అయినా సరే ఉపయోగపడుతుంది అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు అనమాట. సరే, ఇంతకీ ఈ మొక్క ఏమిటండి అంటే, ఈ మొక్క మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక కలుపు మొక్క అని చాలామంది భావిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ కలుపు మొక్కకి చాలా పేర్లు ఉన్నాయి, వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి అన్నమాట. దీన్ని కొంతమంది ఏమంటారంటే బొడ్డ కాకర అంటారు, లేదా కొంతమంది బొడ్డ తీగ అంటారు, లేదా కొంతమంది చిన్న పొట్టుకు తీగ అంటారు, లేదా కొంతమంది టపాకాయ అంటారు, లేదా కొంతమంది దీనిని సందు తీగ అని అంటారన్నమాట. అదే ఇంగ్లీష్లో అయితే బ్లిస్టర్ క్రేపర్ అంటారు కొంతమంది, లేదా హార్ట్ సీడ్ అంటారు, లేదా హార్ట్ పీ అని కూడా అంటారు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ కాయని ఒలిస్తే ఇలా గింజ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇలాంటి కాయలు హార్ట్ షేప్లో ఉంటుంది ఆ కాయ. దాన్ని ఒలిస్తేనేమో చిన్న చిన్న లోనున్న గింజలు ఉంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మొక్కని గుర్తుపట్టడానికి ఆ తర్వాత తెచ్చుకోవటానికి. చాలామంది భావిస్తూ ఉంటారు ఈ మొక్కలన్నీ ఇక్కడెక్కడ దొరికాయి కాదేమో, అడవిలో దొరుకుతాయేమో, లేదా హిమాలయాల్లో దొరుకుతాయేమో అని. కాదు, మన చుట్టుపక్కలే రోడ్లు పక్కన ఉంటాయి, లేదా మన చుట్టుపక్కల ఉండే చెట్ల మీద పాకి ఉంటాయి అన్నమాట. అలాంటిదే ఈ తీగ అనమాట. దీన్నే బుడ్డ కాకర అంటారు కొంతమంది, లేదా ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీతో పిలుస్తూ ఉంటారు. ఇంతేకాకుండా దీని బొటానికల్ నేమ్ వచ్చేసి ఏమిటి అండి అంటే కార్డియోస్పెర్మమ్ halicabum అని అంటారన్నమాట ఇంగ్లీష్లో. మరియు ఇంకొక పేరు కూడా ఉంది, దీన్ని ప్రముఖ పేరు బెలూన్ వైన్ అంటారు. ప్రపంచంలోని వేరు దేశ ప్రజలు దీన్ని వేరు రకాలుగా పిలుస్తూ ఉంటారు. దీన్ని బ్రాండ్ లిపిడ్ అని కొంతమంది అంటారు, బ్రాండ్ లిపిడ్ యాపిల్ అని కొంతమంది అంటారు, బారో అని అంటారు. అదే క్వీన్లాండ్ దేశంలో అయితే దీనిని గోవాంజే లేదా గుంట ముర్రా అని అంటారు. మరి ఎందుకు ఇన్ని పేర్లు అంటే, ఇది చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. ప్రపంచంలో చాలా దేశాలు ఈ మొక్కను వాడుతూ ఉంటాయి అన్నమాట. దీని వేరు కానించి, ఆకు కానించి, కాయలు, గింజలు అన్నీ, కాండము అన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలు ఈ మొక్కలు వాడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశాలు ఈ మొక్కను ఎలా ఉపయోగిస్తాయో తెలుసుకోవాలనుకుంటే నేను కార్డ్స్లో ఒక వీడియో వదిలేస్తా, బుడ్డ కాకర గురించి తెలుసా అని. అది తప్పనిసరిగా చూడండి. వేరు దేశాలు ఈ మొక్కని ఏ జబ్బులకి ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే, దీనిలో ఉన్న
కొన్ని ముఖ్యమైన లక్షణాలే నేను చెప్తానన్నమాట. వీడియో చివరి వరకు చూడండి. అతి ముఖ్యమైనది, ఇప్పుడు మన అందరికీ అవసరమైంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది నేను వీడియోలో ఎక్కడో ఒక చోట చెప్తాను, కాబట్టి మీరు స్కిప్ చేయొద్దు. మరి ఇది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, యాంటీ వైరల్గా పనిచేస్తుంది, యాంటీ డయేరియాగా పనిచేస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉన్నాయని ప్రపంచంలో ఈ మొక్క మీద పరిశోధన చేసిన అందరూ చెప్తారనమాట. మీకు ఇందాక చెప్పినట్టు దీని ఆకులు, గింజలు, వేర్లు అన్ని ఔషధాలే. మరి దేనికి ఏ జబ్బులు రాకుండా కాపాడుతుంది, ఏ జబ్బులకు ఉపయోగిస్తూ ఉంటారంటే వాంతులు కాకుండా ఉపయోగపడుతుంది, తర్వాత నరాలకు సంబంధించిన వ్యాధులకు ఉపయోగపడుతుంది, కడుపు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది, రొమటాయిజం తగ్గించడానికి, తర్వాత బోన్స్ గట్టిపడకుండా పిలుసుబారిపోకుండా ఉండేటట్టు, లేదా పిలుసుబారిపోయిన బోన్స్ కోసం ఈ మొక్కను వాడటం జరుగుద్ది. లేదా కొంతమంది కొన్ని దేశాల్లో పాము కాటుకు వాడతారు. అన్నిటికంటే ముఖ్యమైనది చర్మ వ్యాధులకు వాడతారు. చర్మం కందిపోయినప్పుడు కూడా ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఎలర్జీలకి బాగా పనిచేస్తుంది, సోరియాసిస్కి పనిచేస్తుంది, కీళ్ల వాతానికి పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మొక్క చెమటను పట్టించే గుణం కలిగి ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇవన్నీ చెప్పారండి. మరి అసలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది చెప్పరేమిటి అన్న సందేహం మీకు రావచ్చు. అయితే అది చెప్పే ముందు ఈ ఒక్క నేను చెప్పే ఈ ఒక్క విషయానికి ఉపయోగపడుతుందా, లేదా ఇంకా ఏదైనా జబ్బులకు ఉపయోగపడుతుందా అన్న విషయం మీకు తెలియాలి కాబట్టి, లేదా ఈ మొక్కలో ఉన్న గొప్ప గుణాలు ఏమిటి అన్న విషయం మీకు తెలియాలి కాబట్టి ఈ మొక్క గురించి నేను మీకు దీనికి సంబంధించిన ఔషధ గుణాల గురించి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ మొక్క మరి ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ సమయంలో వ్యాక్సిన్ అందరూ తీసుకుంటున్నాం. మరి మన దేహం అంతా నొప్పులతో కూడి ఉంటుందన్నమాట. మరి ఈ నొప్పులు తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ వాడొద్దు అని డాక్టర్స్ చెప్తున్నారు. మరి న్యాచురల్గా నొప్పులు తగ్గించుకోవడానికి ఏ విధమైన మార్గాలు ఉన్నాయా అని చెప్పేసి అందరూ నెట్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన పద్ధతుల్ని వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. అయితే అలాంటి వాటిలోనే మనం న్యాచురల్గా మన దేహం యొక్క నొప్పులు తగ్గించడంతో పాటు ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన ఏంటి ఎలర్జీలు తగ్గటము, తర్వాత చర్మ వ్యాధులు తగ్గటానికి, ఇంకా రకరకాల జబ్బులన్నీ, నొప్పులు తగ్గటానికి, కడుపు నొప్పి తగ్గటానికి, వాంతులు తగ్గటానికి అన్నిటికీ పనికొచ్చే ఏకైక ఔషధ గుణాలున్న మొక్క ఇదనమాట. మరి దీని గురించే చెప్తున్నాను. మరి నొప్పుల్ని ఏ విధంగా తగ్గిస్తుంది అంటే, మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క తీగ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చిన్న చిన్న కాయలు ఉన్న తీగ. ముందులో ఇది చూడండి, కాయలు లావుగా అయినప్పుడు ఈ రంగుకు వస్తాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఈ కాయలు చిన్నప్పుడు లేదా పువ్వులతో ఉన్నప్పుడు కూడా, కాయలు పెద్దవి అయినప్పుడు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక కంది చెట్టు మీద పాకి ఉందన్నమాట. కాయలు చూడండి ఎలా ఉన్నాయో, ఎర్రగా బెలూన్ లాగా ఉంటాయి, లేదా హార్ట్ షేప్లో ఉంటాయి. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందనమాట. అయితే మరి ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తీగను తెచ్చుకోండి. వీలు కుదిరితే ఎక్కడ దొరికితే అక్కడి నుంచి ఈ తీగను తీసుకొచ్చుకొని చక్కగా మీరు ఆకుకూరలాగా వండుకొని తినండి. వీలు కుదిరితే వారానికి ఒకసారి లేదా 2 సార్లు లేదా 3 సార్లు తినండి. ఇదేంటండి ఇది కూడా ఆకుకూర అంటే, అవును, ఇది చాలా గొప్ప ఆకుకూర. ఇది కేవలము తెలిసిన వారు నొప్పులు తగ్గటానికి, వెంటనే నొప్పులు తగ్గాలి అంటే ఈ ఆకుని తీసుకుని, అంటే ఈ తీగని తీసుకుని ఆకుకూరగా వండుకొని తింటారు. ఇదేంటండి ఇది ఎవరన్నా తింటారా మన దగ్గర అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన వారు మాత్రం తింటారు. అదే తమిళనాడులో అయితే మదురై లేదా దిండిగలు లేదా తేని జిల్లాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో, పల్లెటూరులో లేదా గిరిజన ప్రాంతాల్లో ఈ మొక్కలోని ఔషధ గుణాలు వారికి ఎక్కువగా తెలుసు అనమాట. ఇది ఒంటి నొప్పి తగ్గాలి, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారంటే అర్జెంటుగా ఎక్కడైనా సరే ఈ ఆకుని తెచ్చుకుని చక్కగా కూర వండుకొని తింటారనమాట. వెంటనే మరుసటి రోజే నొప్పులన్నీ మాయమైపోతాయి. లేదా ఇంకా దీంట్లో ఉన్న ముఖ్య గుణం ఏమిటంటే, మీకు ఎక్కడైనా సరే మోకాలు నొప్పో, కాలు నొప్పో, ఒళ్ళు నొప్పో, పలానా ప్రాంతంలో నొప్పి, భుజం నొప్పో ఉంటే ఈ ఆకును కనుక నూరి చక్కగా దాని మీద పట్టులాగా వేస్తే ఆ నొప్పి కూడా తగ్గిపోతుందనమాట. అంత మంచి లక్షణాలు ఉన్నదే ఈ బుడ్డకాకర, లేకపోతే బెలూన్ వైను, లేదా బుడ్డ తీగ, లేదా కార్డియోస్పెర్మమ్, halicabum. ఈ మొక్క అంత గొప్పదనమాట. కాబట్టి ఫ్రెండ్స్,
ఈ సమయంలో మీరందరూ వీలు కుదిరితే ఈ మొక్కను తెచ్చుకోండి, కూరగా వండుకొని తినండి, లేదా శరీర భాగాల మీద నొప్పులు ఉంటే నూరి కట్టు కూడా కట్టుకోండి. ఇది ప్రమాదకరమైన మొక్క అయితే కాదు. కాబట్టి వీలు కుదిరితే ఈ మొక్కని వాడుకోండి, మిగతా వారికి చెప్పండి. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి ఇంకా గొప్ప విషయాలు ఏమైనా మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలియని వారు తప్పకుండా తెలుసుకుంటారు. ఏదైనా నేను తప్పుగా చెప్తే కరెక్ట్ చేయడానికి కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.